మత్స్యకారుడు మరియు రాక్షసుడు. మత్స్యకారుడు చేపలు పట్టుతున్నప్పుడు అతని వలల్లో చిక్కుకున్న ఒక పాత గాజు సీసా కనిపించింది. ఒడ్డుకు వెళ్లి అతను సీసా తెరిచినప్పుడు అందులో నుండి భారీ రాక్షసుడు వచ్చాడు. రాక్షసుడు మత్స్యకారుడితో, నేను చాలా కాలంగా ఈ సీసాలో ఉన్నాను. నీవు నన్ను విడిపించినందుకు ధన్యవాదాలు. కాని నేను చాలా రోజులుగా ఆకలితో ఉన్నాను కాబట్టి నిన్ను తినాలి. మత్స్యకారుడు రాక్షసుడిని చివరి కోరిక కోరాడు. రాక్షసుడు అంగీకరించాడు. మత్స్యకారుడు, మీరు ఇంత పెద్దగా ఉన్నారు, ఆ చిన్న సీసాలో ఎలా సరిపోయారు అని అడిగాడు. రాక్షసుడు, నేను చూపిస్తాను అని చెప్పి చిన్న పరిమాణానికి తగ్గి సీసా లోపలకు వెళ్లాడు. వేగంగా మత్స్యకారుడు సీసాను మూసి సముద్రంలోకి తిరిగి విసిరాడు. రాక్షసుడిని మళ్లీ బంధించాడు.